హలో నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మీకోసం ఒక వీడియో తయారు చేస్తున్నాను. ఇది ఒక డెస్క్టాప్ కంప్యూటర్ వచ్చింది రిపేర్ కోసం. అది ఏంటంటే పవర్ సేవింగ్ మోడ్ ప్రాబ్లం. అది ఎలా సాల్వ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఏమేమి చెక్ చేయాలి అని. ఇదిగో మదర్ బోర్డు పూర్తిగా ఓపెన్ చేసి బయట పెట్టి అప్పుడు సిపియు కూడా ఓపెన్ చేసి బయట స్టెప్ బై స్టెప్ ఎలాగా. ఇది అంటే డెస్క్టాప్ కంప్యూటర్ గ్రాఫిక్ కార్డుతో ఉందండి. గ్రాఫిక్ కార్డుతో ఉందంటే ఆటోమేటిక్గా మీకు హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ అవుతుంది కదా. హెచ్డిఎంఐ కేబుల్ కూడా నేను చేంజ్ చేసి చూశాను, కానీ సేమ్ పవర్ సేవింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది. మానిటర్లో డిస్ప్లే రావట్లేదన్నమాట. అది సిగ్నల్ కూడా లేదని చెప్తుంది అట్ ఏ టైం. సో ఇది బాగా క్లీన్ చేసి పెడదాం అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అన్నీ ఓపెన్ చేశాను. పవర్ సప్లై కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పవర్ సప్లై కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ప్రస్తుతానికి సిపియు ఓపెన్ చేసి ఎలాగా చెక్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి. దానికి సిపియు వేడెక్కకుండా థర్మల్ పేస్ట్ కూడా డ్రై అయిపోతుంటుంది. అది కూడా మనం చూసుకోవాలి. ఇదిగో ఇప్పుడు సిపియు ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి సిపియు ఓపెన్ చేసేటప్పుడు మాత్రం. ఈ డేటా కేబుల్స్, పవర్ కేబుల్స్ అన్నీ డిస్కనెక్ట్ చేసాను. క్యాబినెట్ నుంచి బయటికి పెట్టేసి స్క్రూలన్నీ ఒక చోట పెట్టుకొని ఈ ఫౌండేషన్ బోల్ట్స్ ఉన్నాయి కదా హోల్స్తో, అవి కొంచెం టైట్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇది మూవ్ అవుతుంటాయి. మూవ్ అయ్యేటప్పుడే వీడిపోతుంటాయి అన్నమాట. అదే కొంచెం కటింగ్ బ్లేడ్తో కొంచెం టైట్ చేసి పెడుతున్నాను అన్నమాట. ఎస్ఎంపిఎస్ మాత్రం అక్కడే ఉంచాను. అందులోంచి పవర్ వస్తుంది కాబట్టిగా అది చెక్ చేసే పని లేదు. కావాలంటే అప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మనం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. క్లీన్ చేస్తాం అన్నమాట. చాలా డస్ట్గా ఉండేది. మరో వీడియో చూపిస్తాను ఇది వచ్చేటప్పుడు ఎలాగ ఉండేదో. పిచ్చుకల గూడులాగా ఉన్నదన్నమాట తెచ్చేటప్పుడు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం సిపియు ఎలా ఓపెన్ చేయాలి, సిపియు ఓపెన్ చేసే ముందు సిపియు ఫ్యాన్ ఎలాగా ఓపెన్ చేయాలి, అది చాలా క్రిటికల్. చాలామందికి కొత్త వాళ్ళకి తెలియదు. సిపియు ఫ్యాన్ ఓపెన్ చేసేటప్పుడు ఆ లాక్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా, తెలియకుండా మాత్రం చేయి పెడితే ఇరిగిపోతాయి. అవి మదర్ బోర్డ్తో లాక్ అయి ఉంటాయి అన్నమాట. అది చూడండి. ఇది హార్డ్ డిస్క్ నుండి పవర్ కేబుల్, డేటా కేబుల్ డిస్కనెక్ట్ చేశాను అన్నమాట. అదే అది. ఇందులో సిడి రోమ్ అది లేదు, ఓన్లీ హార్డ్ డిస్క్ ఒకటే. ఇంకో సిపియు మదర్ బోర్డ్ అన్నమాట. ఇందులోంచి ఫ్రంట్ ప్యానల్ కేబుల్స్ కోసం కూడా అది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ ప్యానల్స్ పవర్ కేబుల్స్ ఒక చోట ఉంటాయి. అవి మదర్ బోర్డ్ బయట పెట్టి ఎలాగ మనం స్విచ్ ఆన్ చేయాలి, ఏ లీడ్ ఎక్కడ కనెక్ట్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో మరో వీడియో చేస్తాను. పూర్తి వివరాలు కొంచెమే చేయగలను కాబట్టి లెంగ్తీ అయిపోతుందని. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక ఏ విధంగా సాల్వ్ చేశానో అది కూడా చెప్తాను మీకు. ఇందుకో సిపియు ఫ్యాన్ అనమాట. లాక్స్ కొంచెం వీడియో క్లియర్గా ఉందో లేదో చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఆ లాక్స్ ఉంటాయి కదా, 4 పక్కల 4 లాక్స్ ఉంటాయి. అవి యాంటీ క్లాక్ వేసి తిప్పితే అవి లాక్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడు కొంచెం అలా లాగితే వచ్చేస్తుంది. తెలిస్తే చాలా ఈజీ, తెలియకపోతే ఎలా అన్న కష్టం అవుతుందన్నమాట. దాని తర్వాత చాన్నాళ్ళు అలా పడి ఉన్నాయి
పడి ఉండే కంప్యూటర్లకి ఆ లోపల హీట్ సింక్ ఉంది చూసారా, ఫ్యాన్ కింద. ఆ హీట్ సింక్ కూడా నేను ఓపెన్ చేసి క్లీన్ చేశాను దీనికి. అది దానికోసం ఇంకో వీడియో మీకు చేస్తాను, అది ఎలా ఓపెన్ చేయాలని. అది ఎలా పడితే అలా లాగకూడదు పైకి, చాలా జాగ్రత్తగా లాగాలి. చూడండి, ఇది పక్కనే ర్యామ్స్ ఉన్నాయి, ర్యామ్స్ కూడా ఎలా క్లీన్ చేయాలి. అవి కార్బన్ పట్టేస్తాయి ఒక్కసారి దానివల్ల కూడా సిగ్నల్స్ రావు మనకి డిస్ప్లేలో. ఇదిగో ఇది సిపియూని ఇప్పుడు అన్లాక్ చేసి, లాక్ ఉంది కదా, అన్లాక్ చేసి సిపియూ బయటకు తీయాలన్నమాట. చాలా జాగ్రత్త తీసేటప్పుడే చూసుకోవాలి. పూర్వం ఇంకొక టైప్లో ఉండి మనం కరెక్ట్గా ఒక సైడ్ని కట్ ఉండేది అన్నమాట. ఆ పిన్స్ తాలూకా ఇది ఆ పొజిషన్లో ఎప్పుడు సరిపోయేది. ఇప్పుడు పోల్చుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే 4 మూలల్లో చిన్న డిఫరెన్సే ఉంది. అందుకోసమని ముందే మనం జాగ్రత్త చూసుకొని తీసేటప్పుడు జాగ్రత్త చూసుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసేటప్పుడు రీఇన్స్టాల్ చేసేటప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కూడా బాగా ధూళి పట్టేసింది, ఇది చూసారు కదా. దాని మీద మచ్చలాగా ఉంది చూసారా, అది సిపియూ మీద, అది థర్మల్ పేస్ట్ డ్రై అయిపోయింది. అది కూడా ఎలా అంటించాలని ఒక వీడియో చూపిస్తాను. ఎక్కువ అవ్వకూడదు. వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా చిన్నది, కొంచెం చిన్న క్వాలిటీ ఉంటుంది. అది ఆ సిరంజిలో వస్తుంది. అది అన్లాక్ చేసి దాన్ని కవర్ ఓపెన్ చేస్తే ఆ విధంగా ఉంటుందన్నమాట. అది సిపియు. చూశారు కదా, మనం ఏ విధంగా తీసామో ఆ విధంగా రీఇన్స్టాల్ చేయాలి. పొరపాటున చిన్న పిన్ను బెండ్ అయిందా, అవన్నీ పిన్లు అనమాట. మీకు క్లోజ్గా చూపించలేకపోయాను, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రబుల్ షూట్స్ ఎలా చేయాలి, ఒక్కొక్క ట్రబుల్ కోసం ఒక్కొక్క వీడియో చేసి మీకు పెడతాను. వివరంగా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోగలరు. కొత్త వాళ్ళకి మాత్రమే, పాత వాళ్ళు మాస్టర్స్ వాళ్ళకి మనం చెప్పేవాళ్ళం కాదు. కంప్లీట్ వీడియో అసెంబ్లింగ్ ఇదంతా చూపించగలను. వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే, మీకు అర్థమైతే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం భాగీరథి రియల్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.